ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని హస్నాబాద్ హందర్ద్ గ్లోబల్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో నికంపల్లి అబ్దుల్ రకీబ్ సహకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలానా ఇస్మాయిల్ అధ్యక్షతన భారత స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు భారత స్వాతంత్ర ఉద్యమం గురించి ప్రసంగాలు, వ్యాసాలు తదితర పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథి ICDS అధికారి రెడ్డి రమణమ్మ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, డిక్షనరీ పుస్తకాలు బహుమతిగా అందజేశారు. ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంబరాలు కార్యక్రమం, వారోత్సవాల కార్యక్రమం ఈ వారమంతటా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత, దేశ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అధ్యక్షులు ఉబేదుల్లా హుస్సేన్, జమాత్ అహాలే హదీస్ అధ్యక్షులు మౌలానా ఉస్మాన్, గనీ నాసిర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావి భారత పౌరులు అంటే మీరే. మనకి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది కదా. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం బానిసత్వం నుండి బయటపడ్డాము అని అనుకుంటున్నామే కానీ ఆడపిల్ల బయట పోయిందంటే స్వాతంత్రం లేకపోతాను. అంతే కదమ్మా. చిన్న పల్లె పిల్లలకే చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఎక్కడ మనం స్వాతంత్రంగా జీవిస్తున్నాము, స్వాతంత్రంగా తిరగగలుగుతున్నాము? లేదనమాట. అయితే నిజమైన స్వాతంత్రం రావాలి. భావి భారత పౌరులంతా కూడా కలిసికట్టుగా కులం, మతం, భేదం లేకుండా స్వాతంత్రంగా మనం తిరగగలగాలి. ఫారూక్ అన్న గారు, నాకు చాలా సంతోషం అవుతుంది. అంటే కులం, మతం, భేదం లేకుండా అందరినీ కలుపుకొని అన్ని రంగాల్లోనూ చాలా బాగా రాణిస్తున్నాడు అనమాట అన్నగారు. అదే సంతోషం అనమాట. వాళ్ళని ఇది ఆదర్శంగా తీసుకొని మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఈ రీతిగా ఈ స్కూల్లో కూడా ఇంత బాగా ఏర్పాటు చేసి చిన్నపిల్లలందరినీ మేము చూస్తుంటే వాళ్ళు ఇచ్చే స్పీచ్ కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ నడత కానీ చాలా బాగుంది. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రీతికి ఇంత మంచి ఉత్తమమైన పౌరులను తీర్చిదిద్దుతున్నందుకు కొరకై మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. వేరే ఉండొచ్చు, సంస్కృతి వేరే ఉండొచ్చు, ఆచారాలు వేరే ఉండొచ్చు, సాంప్రదాయాలు వేరే ఉండొచ్చు, కానీ మన జాతి భారత జాతి కాబట్టి మన జాతీయ ఉత్సవాలు, మనకు పండుగలు, రంజాన్, బక్రీద్ ఒక మత పండుగ, మన మత పండుగ. కానీ ఈ పండుగ స్వాతంత్రం పండుగలు ఎలా అంటే ప్రతి ఒక్కరు భారతీయులు ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సిన పండుగ, సంబరం. మనం భారతీయులని ఎట్లా గుర్తిస్తామంటే నిజంగా మక్కాలో పోతే మా ఫేస్ కట్ చూసి వాళ్ళు హిందీ అంటారు. హిందీ అంటే ఇండియాలో నువ్వు అంటారు. మమ్మల్ని చూసేవాళ్ళు గుర్తుపడతారు. ఎలా చైనా వాళ్ళని, కొరియా వాళ్ళని, సౌత్ ఆఫ్రికా వాళ్ళని గుర్తుపడతారు. అలా భారతీయుల్ని గుర్తుపడతారు వాళ్ళు. అవునండి, మనది ఒకటే జాతి. మమ్మల్ని ఎవరైనా వేరే రకంగా ఏదైనా వేరే మాట్లాడవచ్చు. మీ NRCలో CA అవన్నీ మేము ఒక్కటే చెప్పాము. అప్పుడు కూడా ఒక్కటే చెప్పాము, పెద్దవాళ్ళకి చెప్పాము. జైలు పోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్షాల్లా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడము. మీరు DNA టెస్ట్ చేయండి, మేము భారతీయుల లేదా అని తేలిపోతాం. ఎందుకంటే మాకు ఇక్కడ తాడిత, పీడిత, అణగారిన సామాజిక వర్గాలు, దళితులు, వారి DNA మా DNA ఒకటి. ఎందుకు చెబుతున్నారంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహ్మతుల్లా అలైహి గారు అప్పుడు ఆయన హత్తుకున్నారు. అప్పుడు చాలా వివక్ష ఉండేది పీడిత సామాజిక వర్గాల మీద. అప్పుడు ఆయన ప్రతి ఒక్క నగరిన పీడితుడిని హత్తుకున్నారు. దాదాపుగా ఇస్లాం జీవన విధానం పీడిత, అణగారిన సామాజిక వర్గాల్లో వచ్చింది. మా 4-5 తరాలు వెనక్కిపోతే మేము పీడిత, అణగారిన సామాజిక వర్గాలైన మన దళిత సోదరులు వారు